వ్యాస భగవానుడి శ్రీమన్మహాభారతం రెండు విషయాలను నేర్పింది. ఆ రెండిటి సారం ఒకటే. ఒక్కొక్క దానికి సారాన్ని ఒక్కొక్కలా చెప్పినా అలా సారాల కింద కొన్ని పాయింట్స్ చెబితే వాటన్నింటిలో ముఖ్యమైనది ఏది, రామాయణం యొక్క సారం ముఖ్యమైనది ఏది అంటే, నిండు కొలువులో సీతమ్మ గురించి ఒక వ్యక్తి అనకూడని మాట అంటే విన్నవాళ్ళెవరూ లేచి ఖండించలేదు. ఆ ఒక్క కారణానికే సీతమ్మని అడవికి పంపాడు రామచంద్రమూర్తి. అంటే ఒక అభిప్రాయం ఎప్పటికీ సీతమ్మ మీద అలా చరిత్రలో నిలిచిపోకూడదు. తాత్కాలికంగా రాముడికి మనసు లేదని తిట్టినా పర్వాలేదు, చరిత్ర మొత్తం సీతమ్మ అగ్ని పునీత అని తెలియాలని సీతమ్మని అడవికి పంపాడు. అంటే రామాయణం ఏం నేర్పింది? ఎప్పుడైనా నీకు ఒకటి మంచి అని తెలిస్తే ఆ మంచిని ఎవడైనా కాదంటే అది మంచే అని చెప్పటానికి గళం విప్పాలి, విప్పకపోతే అది పెద్ద ప్రమాదం అని చెప్పి శ్రీమన్మహాభారతం కూడా ఇదే నేర్పింది. మళ్ళీ సీతమ్మ పరమ రామభక్తురాలు. మనం బంధాలని కేవలం స్త్రీలుగాను పురుషులుగాను తమ్ముళ్ళగాను అన్నలుగాను చూడక్కర్లా, వాళ్ళ లోపలుండే భక్తి నిష్టతో ఆ బంధాలను చూడాలని రామాయణం నేర్పించింది మనకి. లక్ష్మణస్వామిని నువ్వు మీ నాన్నగారికి ఏం చెప్పమంటావయ్యా అని అడిగాడు సుమంతుడు. నాన్న, ఎవరు నాకు నాన్న? ఇదిగో నా తండ్రి మా రాముడు పక్కనే ఉన్నాడు. అదేమిటి ఈయన అన్న కదా అంటే, జన్మతో బంధం రీత్యా ఈయన అన్న, గుణాల రీత్యా నేను ఈయనకి దాసుణ్ణి, సర్వాత్మన ఈయన నా ఆత్మకు బంధువు, తండ్రి తల్లి రాముడే అని చెప్పాడు. ఈ బంధాలన్నిటికంటే అతీతమైంది భగవద్బంధం అండి. భగవద్భక్తి కలిగిన వారిని ఎవరైనా అవమానిస్తే నీకు చేతనైనంత రీతిలో ఆ అవమానాన్ని ఆపాలి.